టు సాక్ష్యం టీవీ నేను శ్రీ కళ్యాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అయ్యన్న పాత్రుడు పిచ్చి ప్రేలాపన మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ హెచ్చరిక మత మార్పుల నిర్మూలనకు రాష్ట్రం మొత్తం గుడులు కట్టిస్తాం టీటీడీ చైర్మన్ వైవి వెల్లడి భువనేశ్వరి వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు టీడీపీ కోవాటులుగా పనిచేస్తున్నారు వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు ఆరోపణ మంగళగిరి శ్రీ కాళభైరవ స్వామి వారి ఉప ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆర్కే మద్యం ధరలు తగ్గడంతో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద పూజలు నిర్వహించిన మద్యం ప్రియులు విశాఖ ఉక్కు పరిరక్షణకై ఎంపీలు పార్లమెంట్ లో గలమెత్తాలి జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ బాబు డిమాండ్ గిద్దలూరు మండలంలోని పలు గ్రామాల్లో నాటుసార స్థావరాలపై దాడులు కమిషనర్ వేధిస్తున్నాడంటూ ఆందోళన చేపట్టిన చేమకుర్తి నగర పంచాయతీ ఉద్యోగులు క్రీస్తు బోధనలు వర్తమాన సమాజానికి మార్గదర్శకాలు సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి టీడీపీ నేత పత్తిపాటి పుల్లారా చిలకలూరుపేటకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలి స్టూడెంట్ జేఏసీ నేతల డిమాండ్ విశాఖ ఉక్కుని కాపాడే దిశగా ప్రయత్నం ఆలోచన చేయడం లేదు చిలకలూరుపేటలో నిరసన తెలిపిన జనసేన జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ ఇక వివరాల్లోకి వెళితే చింతకాయల అయ్యన్న పాత్రుడు పిచ్చి ప్రేలాపన మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ హెచ్చరించారు ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక నేరస్తుడైన అయ్యన్న పాత్రుడే ఆర్థిక నేరాల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు రాజకీయాల్లోకి రాకముందు ఎన్ని ఆస్తులున్నాయో రాజకీయాల్లోకి వచ్చాక వేల కోట్లు ఎలా సంపాదించావో చెప్పాలని డిమాండ్ చేశారు తమపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి రాయలసీమ ప్రజల 3 రాజధానుల ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పిచ్చి తుగ్లక్ లాంటి అయ్యన్న పాత్రుడితో చంద్రబాబు లోకేష్లు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు ఎల్లో మీడియాకు మేత కోసమే అయ్యన్న పాత్రుడు మందు కొట్టి మాట్లాడుతున్నారని ఆయనది మతిలేని మాటలంటూ ఎద్దేవా చేశారు సుదీర్ఘ కాలం మంత్రిగా వెలగబెట్టిన అయ్యన్న పాత్రుడు నర్సీపట్నాన్ని గంజాయి అడ్డాగా మార్చారని విమర్శించారు చంద్రబాబు హయాంలో మంత్రిగా అతను ఏం చేశాడన్నది చూస్తే గంజాయి రవాణా తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు చూస్తుంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వీటి నుండి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించడం కోసం అయ్యన్న పాత్ర లాంటి తొగ్గులక నాయకుల చేత మరి మందు కొట్టించి పిచ్చి మాటలు మాట్లాడించడం మరి వీటిని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అలవాటుగా గత 2.5 సంవత్సరాలు కూడా మనం చూడడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే విశాఖపట్నంలో మరి అయ్యన్న పాత్ర చేసిన వ్యాఖ్యలు చూసిన వారికి అర్థమైంది ఏంటంటే ఆయన కాఫీ టీలు తాగడం మానేసి 2.5 ఏళ్ళు అయిందని కేవలం మందు మాత్రమే తాగి మాట్లాడుతున్నాడని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత అయ్యన్న పాత్రుడికి దిక్కుతోచడం లేదు. నీళ్ళలో నుంచి ఒడ్డున పడిన చేప ఎలా గిలగిల కొట్టుకుంటుందో అలాగా ఈ అయ్యన్న పాత్రుడు కొట్టుకున్న సంగతి గత 2.5 సంవత్సరాలు కూడా మనం అందరం చూస్తున్నాం. మరి అయ్యన్న పాత్రుడి పేరు చెబితే మంత్రిగా అతను ఏం చేశాడని చెప్పి ఎవరైనా అడిగితే ప్రతి ఒక్కరు కూడా చెప్తారు గంజాయి రవాణా తప్ప మరో విషయం కూడా ఎవరికి గుర్తురాదు అయ్యన్న పాత్రుడు పేరు చెప్తే. మరి ఇప్పుడు చూస్తుంటే అయ్యన్న పాత్రుడు సిగ్గు లచ్చ గురించి మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. మరి 2019 ఎన్నికల్లో మరి ఆ ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా ఓడిపోయిన తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి సిగ్గు లజ్జ ఉన్నదా అనేది బహుశా అయ్యన్న పాత్రుడికి ఉద్దేశం అని చెప్పి మేము ఈ సందర్భంగా మీ అందరి ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన గిద్దలూరు దర్శి కనిగిరిలో దేవాలయాలు కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం చాకరాల పంచాయతీ పరిధిలోని టిక్కో వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి ఆయన ఆదివారం కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలైన గిద్దలూరు దర్శి కనిగిరిలో దేవాలయాలు కళ్యాణ మండపాలను ప్రజలకి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఉచిత దర్శనం కల్పించే కార్యక్రమం చేస్తున్నామన్నారు. మత మార్పుడుల నిర్మూలనకు రాష్ట్రం మొత్తం గుడులు కట్టిస్తామన్నారు. రాష్ట్రంలో గుడికో గోమాత కార్యక్రమం నిర్వహిస్తూ గోమాతను పూజించే విధంగా చేస్తామన్నారు. కరోనా వలన ఆలస్యం అయిన వెలుగొండ ప్రాజెక్టును వచ్చే మే, జూన్ నెలలో పూర్తి చేసి సాగునీరు అందిస్తామని పెదచెర్లోపల్లి మండలాన్ని వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి చేరుస్తామని వైవి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే బుర్రా మాట్లాడారు.
राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय आचंद्रार्कं वंशाभिवृद्धिरस्तु। మాకు భవిష్యాలకి వేదపడతారు కూడా మీరు శంకుస్థాపన చేయాలి సార్. అందరమాల దేవస్థానం ఉంది అన్ని రెడీ చేశాం సార్. సంతకం పెట్టుకుంటారు ఇప్పుడు కూడా ఈ సందర్భంలో సంతకం పెట్టండి సార్. బాగుంటుంది మనకి స్థలం ఉంది సార్. అందరమాల దేవస్థానం గోశాల ఆల్రెడీ ఉంది సార్. గోశాల ఉంది సార్. 70 ఆవులు ఉన్నాయి సార్. కనిగిరి పట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి అధ్యక్షులు వచ్చిన మున్సిపల్ చైర్మన్ గఫూర్కి, శాసనసభ్యులు సోదరుడు, టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యుడైనటువంటి మధుసూదన్ యాదవ్ గారికి, వేదికను అలంకరించిన ఏఎంసీ చైర్మన్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ఈ కార్యక్రమానికి వచ్చిన కనిగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన సోదరులకు, సోదరిమణులకు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో, బలహీన వర్గాలు ఉండే ప్రాంతాల్లో, గిరిజనులు ఉండే ప్రాంతాల్లో ఏ విధంగా అయితే దేవాలయాలు నిర్మించే కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేస్తున్నామో, అదేవిధంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో పేదలకి, బడుగు వర్గాల వారికి అందరికీ అందుబాటులోగా ఉండే విధంగా కళ్యాణ మండపాలు నిర్మించే కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టాం. గత 2.5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు నిర్మించే కార్యక్రమాలు, దేవాలయాలు నిర్మించే కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే సామాన్య మానవుడికి దేవుడి దగ్గరికి పోయి మొక్కుని వచ్చి రావాలి అంటే ఎంతో వ్యయప్రసార ఖర్చుతో కూడినది. కాబట్టి స్వామివారి దేవాలయాలు వాళ్ళు ఉండే ప్రాంతాలలో నిర్మిస్తే పేదలకి, బలహీన వర్గాలకి, గిరిజనులకి, మత్స్యకారులకి, హరిజనులకి స్వామివారి దర్శనం చేసుకోవడానికి అనుకువగా ఉంటుందని కార్యక్రమం చేస్తున్నాం. అదే కళ్యాణ మండపాలు నిర్మించే కార్యక్రమం కూడా అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎన్నో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల నుంచి భక్తులని తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించే గొప్ప కార్యక్రమం కూడా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించాం. ప్రకాశం జిల్లా నుంచి కూడా మన వెనుకబడిన ప్రాంతం అయిన కనిగిరి ప్రాంతం, గిద్దలూరు ప్రాంతం, ఎర్రగొండపాలెం ప్రాంతం నుంచి కూడా ప్రత్యేకంగా భక్తుల్ని ఉచితంగా తీసుకెళ్లి వాళ్ళకి స్వామివారి దర్శనం చేయించి
మళ్ళా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఈ జిల్లా అధికారుల ద్వారా చేయించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వైభవాన్ని తెలియజేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతి గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచారానికి ఏ విధంగా ఉపయోగపడే భజన మందిరాలు నిర్మించడం, దేవాలయాలు నిర్మించడం అనే కార్యక్రమాలే కాకుండా కొన్ని గొప్ప కార్యక్రమాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా గుడికో గోమాత అనే కార్యక్రమం కూడా ప్రారంభించాం. గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టు అని చెప్పి ప్రతి దేవాలయానికి దేవాలయంలో గుడి ప్రాంగణంలో గోవు ఉండేటట్టుగా ఆ గోవుకి గుడికొచ్చే భక్తులందరూ పూజ చేసే విధంగా ఈ కార్యక్రమం చేయాలని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం గత సంవత్సరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మీదకు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పటి వరకు సంవత్సరం అయింది. సంవత్సరంలో సుమారుగా 100 దేవాలయాలకి గోవులు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఇంకా కూడా వేగంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడే సుమారుగా 100 దేవాలయాలకైతే ఇచ్చాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ కార్యక్రమం ఉధృతంగా తీసుకుపోతాం. ఇందులో భాగంగానే గో ఆధారిత నైవేద్యం తయారు చేసి స్వామివారికి ప్రసాదంగా సమర్పించే గొప్ప కార్యక్రమం కూడా గత 50 సంవత్సరాల కిందట మురుగుపడిపోయిన కార్యక్రమం ఇప్పుడు కూడా పునఃప్రారంభించాం. ఇందులో భాగంగా రైతులందరినీ, అన్ని జిల్లాల రైతులను కూడా గో ఆధారిత వ్యవసాయానికి ప్రోత్సహించి వాళ్ళు పండించే గో ఆధారిత వ్యవసాయం ధరించే పంటలందరినీ అన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రైతుల నుంచి నేరుగా కొనుక్కునే కార్యక్రమం కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ఇది ఒక మహత్తర కార్యక్రమం. ఇందులో స్వామివారికి నైవేద్యం సమర్పించే, ప్రసాదానికి సమర్పించే బియ్యము, పప్పులు అన్ని రైతుల దగ్గర నుంచి కొంటున్నాం కాబట్టి ఆ రైతులు కూడా స్వామివారికి నైవేద్యం సమర్పించే నైవేద్యంలో తను పండించిన పంట ద్వారా నైవేద్యం సమర్పించే అదృష్టం వచ్చింది అని రైతులు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ గిట్టుబాటు ధర ఇచ్చేదానికి కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా, గోఆధారిత వ్యవసాయం ద్వారా పండించే పంటలకి అన్ని జిల్లాల్లో కూడా గిట్టుబాటు ధర ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధారంలో మేమే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఒక సంవత్సరం పాటు పనులు ఆగిపోవటం వల్ల ఆ సంవత్సరం పాటు అదృష్టవశాత్తు మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వర్షాలు కూడా బాగా పడినాయి కాబట్టి తాగునీటికి, సాగునీటికి ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు. రాబోయే రోజుల్లో ఎండాకాలం వచ్చేటంతా జూన్, ఏప్రిల్, మే, జూన్ కల్లా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకొని తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందాకనే ఈ శాసనసభ్యులు చెప్పారు మన ప్రాంతంలో తాగునీటికి ఎంత ప్రాముఖ్యత, ఎంత అవసరం అనే దానికి ప్రధాన కారణం ఫ్లోరోసిస్ ప్రాబ్లం వల్ల, కిడ్నీ ప్రాబ్లం వల్ల చనిపోతున్న మన సోదరీమణులను కాపాడుకోవాలంటే మనకి ఆ తాగునీరు వెలుగొండ నుంచి తాగునీరు తీసుకొచ్చి అది ప్రజలకి తాగడానికి అందిస్తే, అదేవిధంగా సాగుకి అందిస్తే మనకి చిరకాలం ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి ఆ కార్యక్రమం త్వరితగతిన చేయించే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనం అనుకున్నట్టుగా నడికుడి, కాళహస్తి రైలు మార్గం కూడా త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఈ ప్రాంతానికి, పశ్చిమ ప్రాంతానికి అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం నడికుడి రైలు మార్గం పనులు వేగంగా సాగే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. తప్పకుండా రాబో రోజుల్లో అయినా మన పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నడికుడి, కాళహస్తి రైలు మార్గం కూడా త్వరగా నిర్మాణం చేసుకుని మన ప్రాంతానికి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసుకునే కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా మరిపూడిలో కొన్ని ప్రాంతాలు, చెడులో కొన్ని మండలంలో కొన్ని ప్రాంతాలని వెలుగొండ నీటిలో వచ్చే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. చెప్పాను కదా ఇందాకనే, నేను ఇందాక చెప్పాను, దళితవాడల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో, మత్స్యకారులు ఉండే ఏరియాల్లో, గిరిజనులు ఉండే ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించడం కోసం, ఇది ప్రధానంగా మత మార్పిడిని అరికట్టడం కోసం, హిందూ ధర్మ ప్రచారాన్ని పెంపొందించడం కోసం
హరిజన వాడల్లో, గిరిజనులు ఉండే ప్రాంతాల్లో, వెనుకబడిన వర్గాలు ఉండే ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక నిధులను కేటాయిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సరానికి 500 దేవాలయాలు నిర్మించే కార్యక్రమం చేస్తున్నాం దళిత వాడల్లో. ఈ సంవత్సరం అయితే సుమారుగా 500 దేవాలయాలకు బడ్జెట్ పెట్టుకుంటే సుమారుగా మొన్న ఎండోమెంట్ కమిషన్ గారు మాకు లెటర్ రాశారు. 670 దేవాలయాలు నిర్మించడానికి అప్లికేషన్ ఉంది. అయినా పర్లేదు 670 దేవాలయాలకి నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పాం. అదేవిధంగా మన ప్రాంతంలో, మన జిల్లాలో, మీ ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే హరిజన వాడల్లో భక్తితో భక్తులు దేవుడు మొక్కోటానికి ముందుకు వస్తారో వాటన్నీ కూడా రిప్రజెంటేషన్ ద్వారా మీ శాసనసభ్యుల ద్వారా నాకు పంపించండి. తప్పకుండా దేవాలయాలు నిర్మించే కార్యక్రమంలో ముందుండి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 10 లక్షలు నమస్కారం. చాలా శుభదినం. పెద్దలు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మూలస్తంభం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సలహాలు ఇస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వైవి సుబ్బారెడ్డి గారికి, ముఖ్యంగా ఈరోజు మన కనిగిరి రావటం నిజంగా చాలా సంతోషం. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మన కనిగిరికి వచ్చినట్టుగా ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల దేవస్థానం చైర్మన్ గారు 2 కొరగా చేయటం చాలా అదృష్టం. కనిగిరి ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఈ చాకిరాల పంచాయతీ గడ్డ మీద దేవస్థానం కళ్యాణ మండపం శంకుస్థాపన చేయటం కనిగిరి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. పేదలందరూ కూడా ఈ కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. మంచి విస్తీర్ణంలో కళ్యాణ మండపం కడుతున్నాం. ముఖ్యంగా కళ్యాణ మండపం సార్ మీ చేతుల మీదుగా మీరు శాంక్షన్ చేయాలి, మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలి, మీ చేతుల మీదుగా ఓపెన్ చేయాలి. పేదలందరికీ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పంగానే తప్పకుండా మధు నువ్వు అడిగితే ఏది కాదన్నాను, అలాగే శాంక్షన్ చేద్దామని చెప్పడం నిజంగా చాలా ఆనందం వేసింది. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారు, నేను మీ అందరికీ తెలుసు, ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల పాటు మేమిద్దరం కలిసి, నేను ఓడినా వారు గెలిచారు, నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ ఎలా ప్రజలకు అమలు కావాలి, ఏ విధంగా ప్రజలకు సహాయపడాలి, వాళ్ళ కష్ట నష్టాల్లో ఎలా కలిసిపోవాలని చెప్పి నాకు మంచి సూచన సలహాలు ఇచ్చారు పెద్దల గౌరవంలో వైవి సుబ్బారెడ్డి గారు. ఇటీవల అసెంబ్లీలో భువనేశ్వరి వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అనే వెధవలు టీడీపీ కొవ్వాటులుగా పనిచేస్తున్నారంటూ వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు ఆరోపించారు. ఒంగోలులో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాంటి వారిని పార్టీలో ఉంచితే నష్టపోతాం అంటూ ఆందోళన వ్యక్తపరిచారు. మంత్రి బాలినేనికి సూచనలు చేస్తున్నట్లే బాలినేని కూడా పార్టీ గెలిస్తే ఒంగోలులో ఉంటావు, పార్టీ ఓడితే ఒంగోలుకు దూరంగా ఉంటావు, కానీ కార్యకర్తలు మాత్రమే ఇబ్బందులకు గురవుతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీ ఇలానే ఉంటే రానున్న రోజులలో అధికారం కోల్పోక తప్పదన్నారు. జగన్మోహన్ రెడ్డికి గాని బాలినేనికి గాని ఏ నష్టం లేదు, కానీ కార్యకర్తలమే బలి ప్రాణాలు అవుతామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అన్నకి ఈ సందర్భంలో చెప్పొచ్చో లేదో తెలియదు, బాలినేని వాసన చెప్పడం ఏంటంటే మెయిన్ అన్న కార్యకర్తలు నీ పక్కన ఉన్నోళ్లే కార్యకర్తలు నాయకులని ఫీల్ అవుతున్నావు, చాలా తప్పు. జిల్లాలో టౌన్లో ఎవరికి వస్తుందో వాళ్ళని గుర్తించి వాళ్ళ పైన పెట్టాలి. ఎవడో అనామకులు పదవులు ఉంటే
ఒరిజినల్ వర్తున్న వాళ్ళే రోడ్డు మీద ఉన్నారు. అది కరెక్ట్ కాదు. జగనన్న కరెక్ట్గానే ఉన్నాడు. జగనన్న కూడా కొన్ని మీ చెప్పినట్టే ఇస్తాడు కానీ ఆయన సొంతంగా ఇవ్వడు. కాబట్టి ఇప్పటికైనా మేలుకొని ఇంకా 2.5 సంవత్సరం ఉంది, నాకేం కాదులే అనుకుంటే చాలా ఇబ్బంది జరిగింది. మొన్న ఒక ఎదవలు ఉన్నారు మన పార్టీలో ఎమ్మెల్యేలు, ఇప్పుడు రన్నింగ్ ఎమ్మెల్యేలే, గుడివాడ నాని, అంబటి రాంబాబు, ఆయన ఎవడు వల్లభనే నుంచి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు కోవట్లు అర్థం కావట్లేదు, వాళ్ళు శత్రువులు అర్థం కావట్లేదు, వైఎస్ఆర్ పార్టీకి మిత్రులు అర్థం కావట్లేదు. వాళ్ళ వల్ల ఓటింగ్ పోతుంది. ఓటింగ్ పోయినప్పుడు రేపు గవర్నమెంట్ రాకపోతే మేమంతా పార్టీలో ఉండి రోడ్డు మీద పడతాం సార్, కర్రలతో కొడతాం తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి అట్లాంటి ఎదవల్ని వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ ముందు జగన్ గారు అయినా సరే ఎంక్వైరీ చేసి అసలు వాళ్ళు మన మిత్రులా శత్రువులా కోవర్ట్ ఆపరేషనా అది గ్రహించి అట్లాంటి వాళ్ళని కవర్ చేసుకోకపోతే 10-20% ఓట్లు పోయే స్థాయికి వచ్చింది. వాళ్ళు ఎవరికి పుడితే వీడికి ఎందుకు, వాడేమో పెద్ద ఫ్యాక్టరీస్ లాగా వల్లభనేని వచ్చి అలా మాట్లాడడం చాలా తప్పు. వాడెవడు తలనడిగితే 50 లక్షలు ప్రకటిస్తా అన్నాడు. వాళ్ళ కులపోడు కాబట్టి వాడినేమల్లా మనం అలా చండాలంగా మాట్లాడడం, పార్టీని కూడా బతికించుకోమని ఈ సందర్భంగా చెబుతున్న వాసనకి. అన్నా మీకేం కాదు, మీరు ఇంకో ఊర్లో ఉంటారు 5 ఏళ్ళు, ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు. పోయినసారి 5 ఏళ్ళు పడ్డారు, అప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు, చివరి సంవత్సరంలో వచ్చి తిరిగావు. నీకేం కాదు, ఇక్కడ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ టైం ఉంది, మనకి టైం లేకపోతే మనం చేసేది ఏం లేదు. టైం ఉంది కాబట్టి కళ్ళు తెరుచుకొని అందరికీ నువ్వు చేస్తున్నావు హ్యాపీగా. చాలా మంది నీ వల్ల డెవలప్ అయ్యారు, టౌన్లో చాలా మంది ఆర్థికంగా అయ్యారు, పదవుల పరంగా వచ్చారు. గుర్తించమంటున్నాం ఎవరు మంచి ఎవరు చెడు, వాట్ ఈజ్ వాట్, ఎవరికి వర్త్ ఉంది ఎవరికి వర్త్ లేదు. వర్త్ ఉన్న వాళ్ళ పక్కన పెట్టి ఎవరు అనామకులను పైకి తెచ్చి వాళ్ళే నాకు అనుకుంటే వాళ్ళ వల్ల ఇప్పుడు ఈక దిగేటట్లేదు. నీ దగ్గర ఉన్న బృందానికి రేపు నీ కొత్త టీం కూడా కావాలి. నీ దగ్గర పదవులు ఇచ్చిన వాళ్ళు అంటే అందరు చెడ్డవాళ్ళు కాదు, కొంతమంది మంచి వాళ్ళు వర్తకులు ఉన్నారు. నేను విమర్శించట్లేదు, నీ యొక్క మంచి కోరి మేము చేస్తున్నాం. రేపు గవర్నమెంట్ వచ్చిన రాకపోతే నా వ్యాపారం నాకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు. నువ్వు వేరే ఊర్లో ఉంటావు, కార్యకర్తలు అన్యాయం అయిపోతారు. కాబట్టి నేను జగనన్న కూడా తెలియజేస్తున్నా, ఆ వల్లభనేని నుంచి అంబటి రాంబాబు, ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ పెద్ద వీరుడు అంటాడు. ఆయన 35,000 తోడిపోయాడు పోయినసారి ఎలక్షన్లో. 35,000 తోడిపోయినా మొన్న జగన్ వేవ్లో గెలిచాడు 15,000తో. ఆయన ఏదో పెద్ద రౌడీలాగా జనసేన వాళ్ళు పడుకున్న జనసేనని లేడీస్ని కొట్టి రెచ్చగొట్టి వాళ్ళు జనసేన ఈరోజు ఈసారిని కొట్టే స్థాయికి వచ్చారు. అంటే ఎట్లా వచ్చారు? మనం చేసిన చెడ్డ పనులకి. జగనన్నకు నేను ఇదే విధం టేబుల్ ఉంది కాబట్టి చెప్తున్నాను, ఆయనకి క్యాసెట్ కూడా పంపిస్తాను. నేను జగనన్నకు ఒకటే విన్నవించుకునేది, అన్నా జగనన్న నువ్వు మళ్ళీ 2 రోజులు నెక్స్ట్ తీసుకుంటావు, 3 ఏళ్ళు పాదయాత్ర చేస్తావు, నెక్స్ట్ ఎలక్షన్ అయిపోతే ఈసారి నేను పాదయాత్ర కూడా చేయనీరు వాళ్ళు. అందుకని ఓటింగ్ పోతుంది. నాకు పరిచయం నువ్వు కాబట్టి నేనుంటా పార్టీలో. కొంతమందికి పరిచయం జగనన్న, వాళ్ళు ఉంటారు, ఓటర్లకు ఏం పని ఉండరు. ఇలానే కార్యక్రమాలు జరిగితే చాలా దెబ్బతింటాం మనం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మేలు చేస్తే మంచిది. నువ్వు పేద ప్రజలకు దేశ లెవెల్లో బాగా చేస్తున్నావు, దేశ స్థాయిలో ఎక్సలెంట్. నీ యొక్క పరిపాలన బాగుందని ఇతర ముఖ్యమంత్రులు కూడా నిన్ను ఫాలో అయ్యే స్థాయికి వచ్చారు దేశంలో. కానీ ఇక్కడ కొన్ని లోపాలు జరుగుతున్నాయి. వాళ్ళు శత్రువులో మిత్రుల్లో వాళ్ళని కట్టడి చేయకపోతే నోటి వల్ల నువ్వు చేసే కార్యక్రమాల వల్ల ఎంతైతే డెవలప్ అవుతుందో పార్టీ, కొంతమంది ఎదవలు మాట్లాడే మాటల వల్ల పార్టీ అంత డ్యామేజ్ అవుతుంది. ఇన్ని మేము బాధతో చదువుతున్నాం, ఎవరు చెప్పరు. ఎందుకంటే భయం 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 ఏదో జరిగింది, మా పదవి రాదో డబ్బులు రావు కాంట్రాక్ట్ల, మాకే భయం లేదు. నువ్వు ఇవ్వకపోయినా పర్లా ఇచ్చినా పర్లా. 46 ఏళ్ళు బతికాం, ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు మీరు ఎవరు పార్టీ నాయకులు మాకు చేయకపోయినా మేము బతకగలం, టౌన్లో డెవలప్ అవ్వగలం. మమ్మల్ని ఏం స్పీకర్ రేపు ఏ పార్టీ వచ్చినా. కాకపోతే కొంతమందికి ఇబ్బంది, ఇప్పుడు ఇరుచుకుపడే వాళ్ళకి, ఇప్పుడు దోపిడీ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి జగనన్న నువ్వు కార్యకర్తలను కాపాడుకోవాలంటే ముందు పార్టీలో కొంతమంది ఎదవలు వాళ్ళు కోవట్లో మంచి వాళ్ళు తెలుసుకొని వాళ్ళని ప్రక్షాళన చేయి. ఎమ్మెల్యేలు కూడా ఏ స్థాయిలో ఉన్నారు నీకు అన్నీ తెలుసు, మొత్తం తెలుసు. నేను ప్రెస్ మీట్ పరంగా అదే ఈ ప్రెస్ మీటే పెడదాం అనుకున్నా, కానీ ఏంటంటే నీకు నెగటివ్ చెప్తే ఒప్పుకో కాబట్టి మేము మీకు సీఎం ఆఫీస్కి కూడా పంపిస్తాం క్యాసెట్. దాన్ని మంచిగా తీసుకొని మా మీద యాక్షన్ తీసుకోకుండా అదేదో మంచిగా జరిగేటట్టు పార్టీకి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. శ్రీ గంగా బ్రహ్మ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ కాలభైరవ స్వామి వారి ఉప ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంగళగిరి పట్టణానికి చెందిన మండ్రు రాము వారి కుటుంబ సభ్యులు కలిసి స్థానిక శివాలయంలో కాలభైరవ స్వామి వారి ఉప ఆలయం నిర్మించడానికి దాతగా వ్యవహరించి దాదాపు 10 లక్షల రూపాయలతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ముందుగా ఎమ్మెల్యే శివాలయం నందు శ్రీ మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో మందు బాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మద్యం ధరలు అందుబాటులోకి తేవడంతో పాటు అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ధరలు తగ్గిస్తూ తీసుకున్న చర్యలతో మందు బాబుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆదివారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మద్యం ప్రియులు ఆనందోత్సాహాలతో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద పూజలు నిర్వహించారు. మద్యం దుకాణానికి హారతులు ఇచ్చి ఆహో ఓహో అంటూ పాటలు పాడారు. ఇది చూసి స్థానికులు నవ్వుకున్నప్పటికీ మద్యం ప్రియులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ పలుకుతూ ధన్యవాదాలు తెలిపారు.
విశాఖ ఉక్కు పరిరక్షణకై పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో గళమెత్తారని జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ బాబు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా దొరకొండలో స్థానిక బస్టాండ్ సెంటర్ లో గూండాల నాగప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దర్శి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్టుకు రమేష్ బాబు హాజరై మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త శ్రమించాలని పార్టీ కార్యకర్తలకు నాయకులకు రమేష్ పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా పార్టీలో చేరుతున్న కార్యకర్తలకు జనసేన పార్టీ కండువా వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది ప్రాణాలు బలిదానాలతో ఏర్పడ్డ ఈ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రమేష్ బాబు అన్నారు. దొరకొండలో పార్టీ బలోపేతం కావడానికి ఆయన శాసనలు కృషి చేస్తారు. మాకు నమ్మకం ఉంది. మీ అందరి ద్వారా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఆరోగ్య చేశారు. ప్రజల పాలన కోటి వాళ్ళు పనిచేస్తే ఆయన చాలా బాగా చేస్తారని చెప్పారు. మీ ఊరిపడి నేను వచ్చా 4 సార్లు పంపించాను. మీరు చేయాలి ఎక్కువ అంటే నేను దయచేసి కోరుకునేది ఏంటంటే మా మనసు అందరికీ నమస్కారం అండి. ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో సమస్యలు కానీ పరిష్కార చూపించారు. ఈరోజు కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఆయన పార్లమెంట్ సభ్యులందరినీ కూడా గెలవెత్తవలసిందిగా కోరుతూ ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుల్ని కోరడం జరుగుతూ ఉంది. పార్లమెంట్ సమావేశంలో అయినా సరే వైసీపీ ఎంపీలు అందరూ కూడా ఒక్క కారు మీదకి వచ్చి వాళ్ళందరూ కూడా మాకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయొద్దు అనేటువంటి నినాదాన్ని పార్లమెంట్లో చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. వాళ్ళందరూ కూడా మన యొక్క ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి పదవిని ఇచ్చినటువంటి ఈ పదవీదాతల రుణాన్ని తీర్చుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను. మనం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎంతో మంది త్యాగాలతో మనం సాధించుకున్నాం. దాన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల యొక్క జీవించే హక్కుని కాపాడవలసిన బాధ్యత ముఖ్యంగా వైసీపీ ఎంపీపై ఉంది. ఈరోజు వైసీపీ ఎంపీలు వారు పార్లమెంటులో ఎటువంటి పరిస్థితుల్లో ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయొద్దు అని ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. అదే సందర్భంలో పార్లమెంట్ కూడా తెలియజెప్పాలి. యావత్ భారతదేశానికి విశాఖ ఉక్కు యొక్క ఫ్యాక్టరీ యొక్క ఆవశ్యకతని ఆంధ్ర సభ్యులు ఏ విధంగా కోరుకుంటున్నారో వారు తెలియజెప్పాల్సిన అవసరంగా ఉందని కోరుతూ పార్లమెంట్ సభ్యులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుందాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు జై జనసేన. గిద్దలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో నాటుసారా తయారీ మరియు విక్రయ స్థావరాలపై ఎస్ఈబి అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి ధ్వంసం చేశారు. జాయింట్ డైరెక్టర్ ఎస్ఈబి ఒంగోలు మరియు మార్కాపురం ఎస్ఈబి సూపరింటెండెంట్ వారి ఆదేశాల మేరకు గిద్దలూరు మండలంలోని ఓబులాపురం తాండా మరియు కొమరోలు మండలంలోని ఓబులాపురం గ్రామాల్లో గిద్దలూరు ఎస్ఈబి ఇన్స్పెక్టర్ మరియు డిటిఎఫ్ మార్కాపురం సిబ్బంది ఖమ్మం ఎస్ఈబి సిబ్బందితో సంయుక్తంగా దాడులు నిర్వహించి నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 1600 లీటర్ల బెల్లం ఓటును ధ్వంసం చేసి నాటుసారా తయారీదారుడు ఓబులాపురం తాండా గ్రామస్తుడైన రంగస్వామి నాయక్ మరియు విక్రయదారుడు చెన్నైలను అదుపులోకి తీసుకుని 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.
ఆరాం చేయాలా గొడవలు తీసుకు గొడవలు రెండు పోట్లేని వీడియో తెచ్చంట. కమిషనర్ వేధిస్తున్నాడంటూ చీమకుర్తి నగర పంచాయతీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీలో కమిషనర్ వెంకట్రామిరెడ్డి వేధింపులు తాళలేక స్థానిక వార్డు సచివాలయంలో హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చెన్నకేశవులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే సహచర ఉద్యోగులు చెన్నకేశవులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కమిషనర్ వెంకట్రామిరెడ్డి తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఉద్యోగులు మీడియా ముందు వాపోయారు. తక్షణమే చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, కఠినంగా శిక్షించాలని మాల మహానాయుడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్ల వసంతరావు, మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుజన్ మాదిగ, ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడబల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. టార్చర్ పెడుతున్నందువల్ల అది తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఒక్కరం కాదు, ఇద్దరం కాదు, ఆఫీస్ స్టాఫ్ అందరం బాధపడుతున్నాం. అలాగే సెక్రటరీలు కూడా ఎంతో మంది ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు. కానీ ఆ సార్ వచ్చిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీలు అయితే అసలు దరిదాపుల దగ్గరికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. మహిళల మైండి మాతోనే ఎన్నో విధాలుగా అసభ్యంగా ఇది చేస్తున్నారు. మరియు మా పర్సనల్ విషయాల్లో కూడా జోక్యం చేసుకునే దానికి వచ్చారు. అప్పుడు కూడా మేము మాట్లాడి ఇది చేసినందుకు కూడా విలేకరులు మీరెందుకు పిలిపించారు, మీరెందుకు మాట్లాడారంటే మేము మాట్లాడలేసారంటే కూడా మాతో గొడవకు వచ్చున్నారు ఆ టైంలో కూడా. కానీ ఇలాంటి కమిషనర్లు ఉంటే మేము చేయలేము కూడా ఉద్యోగాలు. ఈ విధంగా ఈ అబ్బాయి సూసైడ్ చేసుకుంటే గతంలో కూడా నేను సూసైడ్ చేసుకోవాలని కూడా ట్రై చేసి నాకు 2 ఆడపిల్లలు ఉన్నారే, వాళ్ళ బతుకు ఏమవుతుందా అని నేను ఆగిపోయాను అప్పుడు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఏది ఆలోచించకుండా సూసైడ్ చేసుకొని చనిపోయే స్టేజ్కి కూడా వచ్చేసాడు. దయచేసి ఆఫీసర్లు గమనించి ఈ కమిషన్ మీద ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుచున్నాము. ఆఫీస్ స్టాఫ్లో మేము చాలా వరకు ఎస్సీ ఎస్టీలో 7 మంది ఉన్నామండి. మమ్మల్ని దరిదాపు దగ్గరికి కూడా రానివ్వరుగా. ఊరికంటే పోతేనే గొడవకు వచ్చేవాడు. మేము అడిగాము, ఎందుకు సార్ మేము ఏం తప్పు చేసాం చెప్పండి అని కూడా మేము అడిగాము కూడా. మీ ఇంతకుముందు ఎంతోమంది కమిషన్లు మేము 20 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తా చూసాం, కానీ ఇలాగ ఎవరిని మేము చూడలే అసలు. చీమకుర్తి నగర పంచాయతీలో శానిటేషన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నానండి నేను. రోజు 8 గంటల వరకు మీటింగ్లు పెడుతూ ఉంటారు. తర్వాత తోటి కొలీగ్స్తో మాట్లాడినా కూడా తప్పుగానే భావిస్తారు మా కమిషనర్ సారు. అంతకుముందు హెరాస్ చేస్తున్నారు అని అనిపించింది. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, 100% హెరాస్ చేస్తున్నారు అంతే. మా తోటి కొలీగ్ అయినటువంటి సెక్రటరీతో మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ మేడంతో మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఈరోజు హెల్త్ అసిస్టెంట్ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి సార్? ఎందుకు వచ్చింది? రీజన్ చెప్పండి అసలు. ఆయన చేసుకున్నారు అంటే కమిషనర్ సార్ 100% హెరాస్ చేస్తున్నారని చెప్పగలను. ఇంతకంటే నేనేం చెప్పలేను. ప్రతి వాళ్ళని కావాలని వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఎంతో రాద్ధాంతం చేస్తూ మీరు ఉంటారా పోతారా, మెమోలు ఆర్టీకి సరెండర్ చేస్తాము, ఉంటే ఉన్నాను లేదంటే వెళ్ళిపోండి అంటే. ఇంతకుముందు శానిటేషన్ సెక్రటరీగా సత్తెనపల్లిలో చేసి వచ్చిండు. అక్కడ కూడా వర్కర్స్ను నానా హింసలు పెట్టి చంపే విధంగా చేసిండు. వాళ్ళు కూడా ఇలా యూట్యూబ్లో పెట్టి అక్కడి నుంచి పంపించే విధంగా ట్రై చేసి ప్లాస్టిక్ గమ్ముగా ఉన్నారు. అక్కడి నుంచి ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ మీద వచ్చి ఇక్కడ వర్కర్స్ని ఎలా దూషిస్తున్నాడో మా సెక్రటేరియట్స్ని అందరినీ కూడా టార్గెట్ చేసి ఆ విధంగా దూషిస్తున్నాడు. మామూలుగా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే చెప్పాలి, చెప్పబెట్టకుండా లీవ్ మీద వెళ్ళు, అటు పక్కన పోస్ట్ తీసేస్తాము అటు అని చెప్పి నానా విధాలుగా చిత్రహింసలు. అంటే శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, ఆమెను కూడా చిత్రహింసలు పెట్టిండ్రు. ఇప్పుడు హెల్త్ అసిస్టెంట్ గారు ఉన్నారు, ఆయన కూడా ఆయన పోస్ట్ నుంచి పక్కన పెట్టేసరికి ఆయన అవమాన భారం తట్టుకోలేక ఈ సూసైడ్ చేసుకోవడానికి దిగిండు. అంటే ఈ విధంగా రోజుకు ఒకరిని టార్గెట్ చేసి ఇష్టం వచ్చిన విధంగా ఏదో ఒకటి ఇబ్బంది పెడుతున్నాడండి. ఈయన ఉంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో అదేవిధంగా సెక్రటేరియట్స్లో ప్రతి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా ఉద్యోగం చేసే విధంగా లేరు. ఈరోజు నాకు రావచ్చు, రేపు ఇంకొకటి రావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలంటే ఈయన ఇమీడియట్లీగా ఇక్కడ నుంచి
ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ మీద పంపిస్తే మా వాళ్ళు ప్రశాంతంగా చేసుకోగలుగుతారు. లేదంటే ఇలాంటి సిచ్యువేషన్స్ పునరావృతం అవుతూనే ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఈ విషయాన్ని పై స్థాయికి తీసుకెళ్ళి ఈయన ఇక్కడ నుంచి పంపించే విధంగా మీరు ట్రై చేస్తారని మేము ఆశిస్తున్నాం. కమిషనర్ గారు వెంకట్రామరెడ్డి గారు మరీ టార్చర్ చేస్తున్నాడండి, బాగా మరీ టార్చరు. పై మా పేరు ఎంగల్ రెడ్డి, వార్డ్ అడ్మిన్, 3వ సచివాలయము, గాంధీనగర్. నరేష్ బాబు చుంచు. నేను రచ్చమిట్ట కాలనీ సచివాలయంలో వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాము. సారు ఏదైనా పని ఉంటే వర్క్ పరంగా డ్యూటీ మా కమిషనర్ సార్ వెంకట్రామరెడ్డి గారు ఈరోజు సార్ పెట్టే ఒత్తిడి భరించలేక మా పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ చెన్నకేశులు సారు సూసైడ్ చేసుకోవడం జరిగింది. లెటర్ రాసి ఆయన్ని ఆ పోస్టులో నుంచి తీసేసి, ఆయన ఉండే పోస్టులో నుంచి తీసేసి వేరే అవుట్సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ పోస్టులో కూర్చోబెట్టారు. సో ఆయన విధుల నుంచి తీయడంతో ఆయన అవమాన భారంతో ఈరోజు పురుగుల మందు తాగడం జరిగింది. గతంలో కూడా వేరే శానిటేషన్ సెక్రటరీని, శానిటేషన్ ఇన్స్పెక్టర్ మేడంని కూడా వ్యక్తిగత దోషాలకు దిగడం జరిగింది. సార్ మాది ఒకటే విన్నపం, మాకు జాబ్ వచ్చింది, మేము ప్రభుత్వానికి కృతజ్ఞతతో విధేయులమై పనిచేస్తాము. ఒక పనిని 10 రోజుల్లో చేయాల్సి ఉంటే ఒక పనిని రాష్ట్రంలో ఫస్ట్ నిలపాలని చెప్పేసి, ఎలా అంటే అలా వర్క్ ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు టార్గెట్లు పెడుతున్నారనమాట. ఇప్పుడు మన ప్రైవేట్ జాబ్లో కానీ మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఈరోజు ఇంత మెడిసిన్ అమ్మాలి అన్నట్టు, గవర్నమెంట్ జాబ్లో కూడా మీరు ఇంత టార్గెట్లు ఇలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ జరిగింది సార్. ఆ ప్రోగ్రాంలో చనిపోయిన వాళ్ళకి కూడా ఫోటోలు తీసి 100% రప్పించారు. దాని మీద మేము ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాం ప్రభుత్వ పరంగా. ఇంకొకటి, రోజుకి ఇలా మొన్న ఒకరికి జరిగింది, ఈరోజు సార్ సూసైడ్ చేసుకున్నారు, రేపు ఎంతమంది సూసైడ్ చేసుకుంటారో తెలియదు. సో దయచేసి దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం. ఇంకొంతమంది ఎవరైతే నిజాయితీగా, హానెస్ట్గా, సిన్సియర్గా వర్క్ చేస్తారో వాళ్ళు ఇక్కడ జాబ్ చేయలేరు సార్. ఎవరైతే తొత్తులుగా వ్యవహరిస్తారో, బానిసత్వానికి అలవాటు పడతారో ఆఫీసర్లకి, వాళ్ళు మాత్రం అందలం ఎక్కించి కూర్చోబెడుతున్నారు. వాళ్ళే ఇక్కడ విధులు నిర్వహించగలరు. నిజాయితీగా ఉండేవాళ్ళు, హానెస్ట్గా ఉండేవాళ్ళు ఇక్కడ మాత్రం చేమగుర్తి మున్సిపల్ పరిధిలో విధులు కొనసాగించలేరు. పొలిటీషియన్స్ కూడా మీరు అందరూ గమనించాలి. ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా మీరు గమనించాలి. మీరు రూట్ లెవెల్లోకి వెళ్ళి వీధుల్లో ఎవరు నిజాయితీగా వర్క్ చేస్తున్నారు, ఎవరు సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు, ఎవరు బాగా వర్క్ చేస్తున్నారు కూడా మీరు తెలుసుకొని దానికి మీరు సపోర్ట్ ఇవ్వండి. కానీ మీరు ఎవరినైతే ఇలా టార్గెట్ చేస్తున్నారో, ఎవరైతే సిన్సియర్గా వర్క్ చేయటం లేదు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, సిన్సియర్గా ఎవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వటం లేదు. ఇలాగే జరిగితే వ్యవస్థ అనేది కుప్పగొలుతుంది. అది ఏ వ్యవస్థ అయినా కావచ్చు. సామాజిక వ్యవస్థకి, సమతుల్యానికి ఇది హాని. ఇది మీరు గమనించండి. మా కమిషనర్ సార్ని కానీ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయకపోతే రోజుకో ప్రాణం పోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాజకీయ అండదండలని మేము చెప్పలేము సార్, ఎందుకంటే మేము ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి. మేము ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దానికి విధేయులమై పనిచేస్తాము. కాకపోతే ఇలాంటి ఆఫీసర్లు ఇలాంటి నియంత్రిత్వ పోకళ్ళు ఉన్న ఆఫీసర్ల కింద మేమైతే వర్క్ చేయలేము. కొంతమంది అంటాం ఏంటంటే, మన ఆఫీస్లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ సార్ విజయ్ సార్ కూడా కమిషనర్ సార్కి పూర్తి అండదండలు అందిస్తున్నారు. ఎవరైతే సార్కి అనుకూలంగా ఉంటారో వాళ్ళకేమో అందలం ఎక్కిస్తున్నారు, మిగతా వాళ్ళకేమో అందలం ఎక్కియటం లేదు. గతంలో కూడా మేము శాలరీ బిల్లు పెట్టడానికి మనీ ఇవ్వమని. క్రీస్తు బోధనలు వర్తమాన సమాజానికి మార్గదర్శకాలు అని మాజీ మంత్రి టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకూరుపేట మండలం తాతపుడి గ్రామంలో మండల ప్రధాన కార్యదర్శి బడుగు జాకబ్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యేసుక్రీస్తు బోధనలు వర్తమాన సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను యేసుక్రీస్తు ప్రపంచానికి అందించారన్నారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పాటల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తేళ్ల సుబ్బారావు, జవ్వాజి మదన్ మోహన్, ఇండూరి శేషగిరి, పిల్లికోటి, మానం రాజేష్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల ప్రధాన కార్యదర్శి, నాకు మంచి ఇష్టమైనటువంటి వ్యక్తి జాకబ్ రాజ్ గారు,
మాటలు తక్కువ పని ఎక్కువ చేస్తాడు. ఆ విధంగా ఒక మంచి నాయకుడు జాకోబ్ రాజు గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు సుబ్బారావు గారు, మదన్ మోహన్ రావు గారు, రాజా గారు, ఫాస్టర్ మన జాన్ గారు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు మన బాణం రాజేష్ గారు, కోటేశ్వరరావు గారు తండ్రి అయితే నాకు చిన్ననాటి స్నేహితుడు రామాంజనేయుడు. ఆ విధంగా వారికి, మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మన గణేష్ గారు, అదేవిధంగా శేషగిరిరావు గారు, శ్రీనివాసరావు గారు, మా పిల్లి కోటి గారు, ముందున్నటువంటి మీ అందరికీ పేరు పేరున సెమీ క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా జాకోబ్ రాజు గారి యొక్క ఆధ్వర్యంలో క్రైస్తవ పాటల పోటీలు పెట్టి గ్రామంలో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. క్రీస్తు జననమే ప్రపంచానికి ఒక పండుగ. ప్రపంచంలో ఏకైక పండుగ జరుపుకునేది ఓన్లీ క్రిస్టమస్. ఇంకా ఏ పండుగలు కూడా ప్రపంచమంతా జరుపుకోరు. ప్రపంచమంతా జరుపుకునేటువంటి సురేషు రామయ్య పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ విధంగా క్రీస్తు జననం ప్రపంచానికే ఒక పండుగ దినం. మనమంతా క్రీస్తు జననంలోనే ఉన్నాం, క్రీస్తు శకంలో ఉన్నాం. ఆ విధంగా ప్రపంచానికి ఒక పండుగ క్రిస్టమస్. ఆ విధంగా ఈ యొక్క 2021 కరోనా కష్టాల్లో నుంచి కొంతమంది మనకు తెలియకుండా పోయినా మిగిలిన అందరూ కూడా చాలా వరకు బయటపడ్డారు. కష్టకాలం నుంచి 2021 చరిత్రలో గుర్తుండిపోయేటువంటి సంవత్సరాలు. ప్రపంచాన్నే వణికించినటువంటి ఈ యొక్క కరోనా, దాని నుంచి బయటపడి కొంతమేరకు మళ్ళా ఎవరి వృత్తిలోకి వారు, ఎవరి పనిలోకి వారు నిమగ్నమయ్యారు. ఆ విధంగా క్రీస్తు యేసు ప్రభు ఆశీస్సులు కూడా మళ్ళా కరోనా బారిన పడకుండా కాపాడాలని, పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి అభివృద్ధి. చిలకలూరుపేటకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలి స్టూడెంట్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక పట్టణంలోని షాదీఖానా వద్ద గల కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలువురు జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడారు. రైలు మార్గాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ జేఏసీ కార్యనిర్వాహక సన్నాహక సమావేశంలో తీర్మానం చేశారు. అనేక సంవత్సరాలుగా చిలకలూరుపేట ప్రజల చిరకాల ఆకాంక్ష రైల్వే మార్గమని, దానిని సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే జేఏసీ కన్వీనర్ షేక్ మస్తాన్, బాపూజీ వృద్ధాశ్రమం కార్యదర్శి, అవినీతి వ్యతిరేక నిర్మూలన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మురుకుపూడి ప్రసాద్, స్టూడెంట్స్ జేఏసీ కన్వీనర్ దొంత భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కావాలి చిలకలూరుపేట రైల్వే లైన్, కావాలి చిలకలూరుపేట రైల్వే లైన్, కావాలి జిల్లాలి జాయింట్ యాక్షన్ కమిటీ, జిల్లాలి జాయింట్ యాక్షన్ కమిటీ, జిల్లాలి జాయింట్ యాక్షన్ కమిటీ, జిల్లాలి. చిలకలూరుపేట నియోజకవర్గ స్టూడెంట్స్ జేఏసీ కన్వీనర్గా పనిచేస్తా ఉన్నాను, నాన్ పొలిటికల్. ఈరోజు అన్న మస్తాను ఉన్న ఆధ్వర్యంలో చిలకలూరుపేటకి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్తో జేఏసీ కార్యనిర్వాహక సమావేశాన్ని కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రంగాల నుంచి చిలకలూరుపేటకి నిజంగా రైలు పూత వినిపించాలనేటువంటి ఒక ఆసక్తితో, ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ సమావేశానికి మేమందరం పాల్గొనడం జరిగింది. మిత్రులారా, అనేక దశాబ్దాలుగా చిలకలూరుపేటలో అనేక రాజకీయ పార్టీలు, అనేక జెండాలు ఎగిరాయి, వెలిసిపోయాయి. కానీ చిలకలూరుపేట ప్రజల చిరకాల వాంఛైనటువంటి రైలు మాత్రం చిలకలూరుపేటకు రాలేదు. ఎందుకు ఇదే ప్రధాన డిమాండ్తో అడుగుతున్నామంటే, మరి ఎక్కడైతే ప్రజలు అభివృద్ధి చెంది ఉన్నారో, ఎక్కడైతే అన్నిటికీ అనుకూలంగా ఉంటుందో అక్కడ రహదారులు, రైల్వే లైను, అదేవిధంగా ఎయిర్లైన్స్ ఉన్నటువంటి చోట చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ప్రాంతాలు. దానిలో భాగంగానే చిలకలూరుపేట కూడా రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం. ఇక్కడ వ్యాపార పరంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, సాంఘికంగా కానివ్వండి, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా అన్ని విధాలుగా ఇక్కడ అభివృద్ధి చెంది చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నారు.
వాళ్ళ చిరకాల వాంఛైనటువంటి ఏదైతే ఈ రైల్వే లైను డిమాండ్ ఉందో దానిని నెరవేర్చాలని ఇటీవలి కాలంలో బీజేపీ గౌరవనీయ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు కూడా పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ప్రజలలో కూడా మనలో కూడా చైతన్యం వంతులై దీన్ని అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే ముందుగా ఫస్ట్ ప్రజలకి అర్థమయ్యే విధంగా రైల్వే లైన్ రావటం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, భవిష్యత్తు తరాల్లో దాని యొక్క ప్రతిఫలం అంటే దాని యొక్క అభివృద్ధి ఫలాలు మనం ఎలా వినియోగించుకుంటాం అనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళి అదేవిధంగా అదే ప్రజల నుంచి ఉన్నటువంటి అనేక కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి ఆయా ప్రతినిధులకి మేము సవినయంగా ప్రజల ద్వారా ప్రజల తరపున ఈ యొక్క జేఏసీ కమిటీని ప్రాతినిధ్యం వహిస్తూ భవిష్యత్తులో నిర్వహించేటువంటి అనేక కార్యాచరణ రూపాల్లో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, బహుజన సంఘాలు, అదేవిధంగా మరి ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఇది ప్రధాన డిమాండ్గా తీసుకొని చిలకలూరుపేట రైల్వే లైన్ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క నూతన జేఏసీ జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చిలకలూరుపేట పట్టణం సంజీవ నగర్ అంబేద్కర్ విగ్రహం నందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జనసేన నేతలు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసి 22 మంది పార్లమెంట్ సభ్యులను 151 అసెంబ్లీ సీట్లను గెలిపిస్తే గెలిచిన అభ్యర్థులు వారి వారి వ్యాపారాలు చూసుకుంటున్నారే తప్ప ఆంధ్రుల ఆత్మగౌరవం విశాఖ ఉక్కుని కాపాడే దిశగా ఆలోచన ప్రయత్నం చేయడం లేదన్నారు. నిన్న జరిగిన డిజిటల్ క్యాంపెయిన్ 600 మిలియన్ల ట్వీట్లతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందని ఇక్కడైనా పార్లమెంట్ లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలని అన్నారు. ఓట్లు వేసిన ప్రజలు తమ పార్లమెంట్ సభ్యులను, శాసనసభ్యులను ప్రశ్నించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి సుబాని, ముని, కాకుమాను రమేష్, అచ్చుకుల బ్రహ్మస్వాములు తదితరులు పాల్గొన్నారు. डॉक्टर बी आर अम्बेडकर, 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 डॉक्टर बी आर अम्बेडकर. अमरेश्वर జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిన్న, ఈరోజు, రేపు విశాఖ ఉక్కు పరిరక్షణలో భాగంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల యొక్క ఎంపీలు పార్లమెంటులో విశాఖ ఉక్కుని ప్రైవేటు వ్యతిరేకరించమని, ఇటువంటి ప్లకార్డులు పట్టుకోమని, తమ యొక్క గొంతును ఆంధ్రప్రదేశ్ల యొక్క మనోభావాలు కాపాడే విధంగా, ఆంధ్రప్రదేశ్ హక్కును కాపాడే విధంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయొద్దు అనే యొక్క కార్యక్రమంలో ఏదైతే మన వైసీపీ ప్రభుత్వానికి, టీడీపీ వారికి, మిగతా పార్టీల అందరూ పార్లమెంట్ సభ్యులకి మేము ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వారికి ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా నిరసన తెలపడం జరుగుతుంది. ఏదైతే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు అధికార పార్టీకి 22 మంది ఎంపీలనిచ్చి 151 మంది ఎమ్మెల్యేనిచ్చి ఈ రాష్ట్ర బాగోగుల్ని, ఈ రాష్ట్రం యొక్క హక్కులని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలని గుర్తించి తగిన న్యాయం చేసే విధంగా వారికి అధికారం అప్పచెప్తే ఈ పార్లమెంట్ సభ్యులు, మన రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో నిద్రావస్థలో ఉన్నటువంటి వారిని మేలుకొల్పే యొక్క దిశగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. నిన్న చూశాం, ఈ రాష్ట్రంలో ట్విట్టర్ ఖాతాలో 600 మిలియన్లు ట్వీట్స్ జాతీయ స్థాయిలో ఎంత ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావం ఎంత దెబ్బతిందో అనేది దీనికి నిదర్శనం. ఎప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలు అధికారాన్ని అప్పచెప్పాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు మన యొక్క ఎంపీలని, ఎమ్మెల్యేలని మీరందరూ నిలదీసి మనకి ప్రత్యేక హోదా,
మరియు స్టీల్ ప్లాంట్ వ్యతిరేకరణగా తీసుకున్న నిర్ణయాన్ని అందరికీ వారికి వ్యతిరేకంగా మీరు ధర్నాలు రాష్ట్రోకాలు చేసి మన హక్కును మనం కాపాడే విధంగా మనం మీ ప్రయత్నాలు చేయాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై జై ఆంధ్ర. ఏదైతే గత 2 రోజుల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలకి మేల్కొనే విధంగా ఈ కార్యక్రమాన్ని 2వ రోజు భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మా నిరసన కాలాన్ని వినిపించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర 25 మంది ఎంపీలతో పాటు 151 మంది గత కొన్ని రోజుల నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గం ఒడిసి మండలంలో జేకేపల్లిలో భైరవ ట్రాన్స్పోర్ట్ అధినేత హరినాథ రెడ్డి 200 మంది క్రీడాకారులకు కిట్ మరియు బాల్స్ అందించడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో యువ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసి జాతీయ స్థాయికి పంపుటకు తనవంతు సహాయం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనా, లడ్డు, షాకీర్ మరియు ఒడిసి యువత పాల్గొనడం జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.